శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు ధ్యాన్ రమణ ఛానల్. ఇంతవరకు మనం యోగక్షేమం నుంచి శరీర చైతన్య క్రియలతో పాటు ఇప్పుడు ప్రాణాయామ మనం స్టార్ట్ చేసాం. ప్రాణాయామం చేస్తున్నాం కదా, అది ఏ వయసు వారు చేయొచ్చు, ఏ టైంలో చేయొచ్చు? మనం ఏం చేస్తామంటే ప్రాణాయామ ఏ టైంలో పెడితే ఆ టైంలో చేసేయచ్చు అనుకుంటారు. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు చేయాలి. మనం తింటాం అన్నప్పుడు ఒక 2 గంటల ముందే ప్రాణాయామం చేయాలి. తర్వాత తిన్నాక కూడా చెయ్యాలనుకుంటే 2.5 hours 3 hours తర్వాత చేయాలి. ఎందుకంటే మన పొట్ట లోపల ఫుడ్ ఉంటుంది కదా, మన ఎనర్జీ అంతా ప్రాణం అంతా కూడా డైజెషన్ వైపు వెళ్తుంది. కాబట్టి మనం ప్రాణాయామం చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. అందుకని మనం ఏ వయసు వాళ్ళు అంటే మనం 7 years తర్వాత ఎవరైనా చేయొచ్చు. కొన్ని వయసు పెద్దవాళ్ళు అయితే కొన్ని చేయకూడదని నేను చెప్తాను. తర్వాత ప్రాణాయామం చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఫాస్ట్గా ఎక్కువసేపు చేసామన్న ఫీలింగ్తో ఉంటాం. ఎక్కువసేపు కంటే ఎంతసేపు చేసామన్న దానికంటే ఎంత కాన్షియస్గా ఎంత ఎరుగుతో చేసామన్నది అప్పుడు మీకు బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. భావన ఇంపార్టెంట్. ప్రతి పార్ట్లోనూ మనం మలినాలు పోతున్నాయన్న భావంతో చేయాలి. ప్రాణాయామాలు ఫస్ట్ స్టిమ్యులేటింగ్ ప్రాణాయామ లేదా డైనమిక్ ప్రాణాయామలో ఫస్ట్ ఏంటంటే భస్త్రిక, తర్వాత కపాలభాతి. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. లంగ్స్ ఎలా ఉన్నాయంటే రైట్ సైడ్ 3 lobes ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 2 lobes ఉన్నాయి లంగ్స్. ఇప్పుడు మనం తీసుకునే గాలి మనం ఎలా వెళ్తుందంటే లోపలికి బెలూన్కి మనం ఊదినప్పుడు ఏమిటంటే గాలి అడుగుకి వెళ్తుంది అనమాట. అలా నెమ్మదిగా కొని ఊదినప్పుడు పై వరకు వస్తుంది. అలాగే మనం గాలి పీల్చుకున్నప్పుడు ఏంటంటే లంగ్స్ కింద వరకు వెళ్ళాలి గాలి, తర్వాత మధ్యలో నిండాలి, ఆఖరిని ఇక్కడ నిండాలి. ఇలా మనం ఏంటంటే మానసిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడే పీలుస్తాం, కిందకి వెళ్తాం. ఇప్పుడు భస్త్రికలో ఏం చేస్తామంటే మనం గాలి సంపూర్ణంగా పీల్చి సంపూర్ణంగా వదలాలి. లాంగ్ ఇన్హేలేషన్, లాంగ్ ఎగ్జలేషన్, ఇది భస్త్రిక. సో దీంట్లో 2 రకాలుగా ఉందన్నమాట. భస్త్రికలు ఏంటంటే క్లావిక్యులర్ భస్త్రిక, అబ్డామన్ భస్త్రిక, 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ అబ్డామన్ అంటే పొట్ట ద్వారా మనం ఏం పీల్చాం. ఇక్కడ ఏముందంటే లంగ్స్ కింద ఒక డయాఫ్రమ్ అని ఉంది. కింద పార్ట్ని పైన లంగ్స్ని విడదీసే ఒక సెపరేటర్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట నిండుతుంది, అంటే లోయర్ పార్ట్కి వెళ్తుంది గాలి, పొట్ట ముందుకు వస్తుంది. వదిలినప్పుడు లోపలికి వెళ్తుంది. అంటే డయాఫ్రమ్ ఏంటంటే కిందకి వెళ్తుంది, పైకి వస్తుంది, కిందకి వెళ్తుంది, పైకి వస్తుంది. ఇందులో ఏం జరుగుతుందంటే భస్త్రికలో మనం గాలి పీల్చుకున్నప్పుడు క్లావిక్యులర్ భస్త్రిక అంటారు, అంటే ఈ ఏరియాకి వెళ్తుంది గాలి. క్లావిక్యులర్ భస్త్రికలో కిందకి వెళ్ళదు, ఈ ఏరియాలో వెళ్తుంది. అబ్డామిన్ భస్త్రిక అన్నప్పుడు కంప్లీట్ ఇక్కడ వరకు వెళ్తుంది గాలి, మళ్ళీ ఇక్కడి నుంచి ఖాళీ అవుతుంది వదిలేసినప్పుడు. పీల్చాలి, వదలాలి, స్లోగా పీల్చి స్లోగా లాంగ్ ఇన్హేలేషన్, లాంగ్ ఎగ్జలేషన్. దీన్ని భస్త్రిక. ఫస్ట్ ఏంటంటే మనం క్లావిక్యులర్ భస్త్రిక చేద్దాం, అంటే ఈ ఏరియాకి గాలి వెళ్ళేటట్టు ఈ కింద ఏరియా వాడడం. ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం జనరల్గా ప్రాణాయామం అనేసరికి 2 ముక్కు రంధ్రాలు ఒకేసారి పీల్చేస్తారు. అలా కాకుండా సింగిల్ నాస్ట్రిల్ భస్త్రిక చేయాలి, తర్వాత 2 నాస్ట్రిల్ భస్త్రిక చేయాలి, తర్వాత 2 నాస్ట్రిల్ తోటి భస్త్రిక చేయాలి. ఇలాగే సిస్టమేటిక్గా చేస్తే సిస్టమేటిక్గా క్లెన్సింగ్ అవుతుంది, బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. సో ఫస్ట్ది ఏంటంటే సింగిల్ నాస్ట్రిల్ భస్త్రిక. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఏదైనా సరే మనం ఎడమ ముక్కు రంధ్రం తోటి స్టార్ట్ చేయాలి, అంటే కుడి బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మనం క్లావిక్యులర్ భస్త్రిక అంటే పొట్ట వాడడం, ఓన్లీ ఈ ఏరియా. ఇలాగా మీరు ఎంతసేపు 20 times చేయొచ్చు, 30 times చేయొచ్చు, లేకపోతే 54 times చేయొచ్చు, మీ ఇష్టం, మీ టైంని బట్టి. ఇలా చేసిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ నాస్ట్రిల్కి వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఒక చిన్న ప్రక్రియ చేస్తాం. అదేంటంటే గాలిని ఇప్పుడు చేసాం. ఇప్పుడు రైట్కి వెళ్ళే ముందు ఏం చేస్తామంటే నెమ్మదిగా లెఫ్ట్తో పీల్చి రైట్తో వదిలి, రైట్తో పీల్చి లెఫ్ట్తో వదిలి లెఫ్ట్ ఆపుతాం అనమాట. మళ్ళీ ఇప్పుడు రైట్కి వస్తాం. రైట్కి వచ్చినప్పుడు
అలాగే రైట్ ఆపేటప్పుడు రైట్ని ఏం చేస్తామంటే రైట్ ఆపేటప్పుడు స్లోగా పీల్చి లెఫ్ట్ ద్వారా స్లోగా వదిలి మళ్ళీ లెఫ్ట్ ద్వారా పీల్చి రైట్ ద్వారా వదిలేస్తారు. ఇది సింగిల్ నాస్ట్రిల్ భస్త్రిక. ఇప్పుడు ఏం చేస్తాం, సెకండ్ స్టేజ్లో ఆల్టర్నేట్ భస్త్రిక చేస్తాం. అంటే లెఫ్ట్ ద్వారా పీల్చాం, రైట్ ద్వారా వదిలాం, మళ్ళీ రైట్ ద్వారా పీల్చాం. ఇప్పుడు అది ఎంత చేసాం, సింగిల్ నాస్ట్రిల్ ఎలా చేసాం అలాగే డబుల్ నాస్ట్రిల్ కూడా ఇప్పుడు ఆల్టర్నేట్ నాస్ట్రిల్ చేయాలి. ఈ ఏరియాలో పీలుస్తున్నారు. ఇలాగ ఇది భస్త్రిక చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, డబుల్ నాస్ట్రిల్తో చేస్తాం, 2 ముక్కు రంధ్రాలతో చేస్తాం. ఇప్పుడు అలా మామూలు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది చేసేటప్పుడు మనం పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ సిద్ధాసనం కానీ ఏదో ఒక ఆసనంలో కూర్చొని వెన్నుముక్కని స్ట్రైట్గా పెట్టాలి, స్టిఫ్గా పెట్టొద్దు. బాడీని లూజ్గా వదిలేసి చేస్తే మీకు బెనిఫిట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. పడుకున్నది చేయొద్దు, మళ్ళీ ఎలాగ వెనకాల జాలబడి అలా వద్దు. స్ట్రైట్గా వెన్నుముక్కను స్ట్రైట్గా పెట్టి అప్పుడు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే డబుల్ నాస్ట్రిల్. ఎవరికైనా ముక్కు రంధ్రాలు ఓపెన్ అవ్వలేదు, బ్లాక్ అయింది, దానికి కొంచెం ఏం చేస్తారంటే నుంచొని ఓసారి చేతులతోటి ఇలా ఇలా చేస్తే 2 నాస్ట్రిల్స్ ఓపెన్ అవుతాయి. లేకపోతే ఈ 2 ఇలా పెట్టుకొని కాసేపు ఉంటే మీకు ఆ తర్వాత చెక్ చేసుకోండి, 2 సమానంగా ఉంటాయి. ఈ సమానంగా ఉన్నప్పుడు చేస్తే మీకు ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఇందాక క్లావిక్యులర్ భస్త్రిక చేసాం కదా, ఇప్పుడు అబ్డామిన్ భస్త్రిక చేద్దాం. దీనికి ఏం చేస్తామంటే గాలి అబ్డామిన్ ఏరియాకి వెళ్ళాలి, అక్కడి నుంచి బయటకు వస్తుంది అనమాట. ఈ ఏరియాను వాడడం మనం ఇక్కడికి వరకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ సింగిల్ నాస్ట్రిల్. ఇలా ఎండ్ చేస్తాం. తర్వాత రైట్ తోటి ఇలాగా ఎండ్ చేస్తాం. తర్వాత ఆల్టర్నేట్. తర్వాత రెండు నాస్ట్రిల్స్. ఇలాగ అపాన ప్రాణ మధ్యలో సమాన, ఈ సమాన ప్రాణం వృద్ధి చెందుతుంది అన్నమాట. భస్త్రికలో మనకు త్రిదోషాలు వాత పిత్త కఫ ఇవన్నీ సమతుల్యం చెందుతాయి. తర్వాత మళ్ళీ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి క్రియ. తర్వాత విసర్జన క్రియ ప్రాపర్గా జరుగుతుంది, నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. అంతేకాకుండా మనం బాగా లంగ్స్ను వాడుతున్నాం కదా, దానివల్ల దగ్గు జలుబు ఆస్తమా లాంటివి ఉంటాయి. ఏంటంటే కపాలభాతి. కపాలభాతిలో మనం ఏం చేస్తామంటే, కపాల అంటే శిరస్సు, బాతి అంటే షైన్ అవటం. ఇంట్లో ఏం చేస్తామంటే ఇందాకట్లాగే సింగిల్ నాస్ట్రిల్, తర్వాత ఆల్టర్నేట్ నాస్ట్రిల్, తర్వాత 2 నాస్ట్రిల్స్, ఈ 3 స్టేజ్లు చేస్తాం. ఇందాక మనం భస్త్రికలో ఏం చేస్తామంటే పీల్చి వదిలేము, కపాలభాతిలో ఓన్లీ వదులుతాం. ఇక్కడ డయాఫ్రమ్ ఏం చేస్తుంటే ఇందాక కిందకి పైకి వచ్చింది భస్త్రికలో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి గాలిని అంటాం కదా, ఇది పైకి కొడుతుంది అన్నమాట. అది పైకి కొట్టేటప్పుడు పైన లంగ్స్, తర్వాత హార్ట్ ఉన్నాయి, దాని మీద ప్రెషర్ వస్తుంది. ఎవరైనా గుండె సమస్యలు ఉన్నవాళ్ళు కపాలభాతిని స్లో ఫేజ్లో చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు. ఇప్పుడు గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే స్లోగా చేస్తారు. నార్మల్గా ఉంటే ఇలా చేస్తారు. ఇప్పుడు మనం స్టార్టింగ్ సింగిల్ నాస్ట్రిల్కి వద్దాం. సింగిల్ నాస్ట్రిల్ మళ్ళీ మామూలే, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ తోటి
ఇక్కడ ఏం చేస్తారంటే మనం కపాలభాతి చేసేటప్పుడు ప్రతి పార్ట్ అంటే యానస్ నుంచి మొదలుపెట్టి ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ ఇంపార్టెంట్ పార్ట్స్, తర్వాత కిడ్నీస్, తర్వాత లివరు, ఇలా ప్రతి పార్ట్ని ఊహించుకుంటూ అందులో మలినాలు పోతున్నాయని అనుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏంటంటే మెకానికల్ అయిపోతుంది. కపాలభాతి చేస్తున్నాం, ఊరికే ఆలోచనలు ఎక్కడికి వెళ్తుంది, మన ఆలోచన తీసుకొచ్చి ఆ పార్ట్ని పెట్టాలి. ఇప్పుడు సింగిల్ నాస్టిల్, ఇక్కడ కూడా సింగిల్ నాస్టిల్ మనం లెఫ్ట్ చేసాం, రైట్కి వెళ్ళే ముందు లెఫ్ట్తో వదిలేసి మళ్ళీ రైట్తో వదిలేసి రైట్తో పీల్చుకుని లెఫ్ట్, ఇందాకట్లాగే సేమ్ అలాగే అలా క్లోజ్ చేసిన తర్వాత మనం రైట్ నాస్టిల్ని వాడాలి. ఇప్పుడు సింగిల్ నాస్టిల్, ఇది సింగిల్ నాస్టిల్. తర్వాత ఆల్టర్నేట్ నాస్టిల్, తర్వాత డబుల్ నాస్టిల్. ఇప్పుడు మీరు ప్రతి పార్ట్ని ఊహించుకుంటూ క్లెన్స్ అవుతున్నాయని అనుకుంటూ చేయండి. ఇప్పుడు యానస్, తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే యానస్ జెనిటల్స్ అనేటప్పుడు చాలామంది అవి ఊహించుకోవడానికి కూడా సిగ్గుపడతారు. యాక్చువల్గా మన దేహం అన్నది ఒక దేవాలయం లాంటిది. ప్రతి పార్ట్ని శుభ్రంగా పెట్టుకుంటేనే మన లోపల దైవత్వం ఉంటుంది. కాబట్టి ప్రతి పార్ట్ ఏదైనా ఒకటే, అది శుద్ధి అవుతుంది అనుకుంటూ చేయాలన్నమాట. తర్వాత కిడ్నీస్, లివరు, లంగ్స్. మనం ఏంటంటే ఇలా చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తున్నాం. ఇక్కడ ప్రాసెస్, ఇక్కడ వదిలేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మనకి ఆక్సిజన్ అందదు, వెంటనే మనం దానంతా అది తీసుకుంటాం. ఈ లోపల ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం తీసుకునేది కరెక్ట్గా తీసుకుంటాం అన్నమాట. జరిగేది అది. కపాలభాతిలో ఈ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం అంటే ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ మీకు పెరుగుతుంది. ఇంకా అంటే లోపల మలినాలు పోతేనే మనం ఆక్సిజన్ తీసుకోగలం. ఇప్పుడు అలాగే ప్రతి పార్ట్కి లంగ్స్ అయింది, హార్ట్ అయింది, అలాగే ఇక్కడ మెడ, బ్రెయిన్, కళ్ళు, చెవులు, కపాలభాతి వల్ల ప్రయోజనాలు అంటే నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్, శ్వాసకోశ వ్యవస్థ అంటే బ్రీతింగ్ది, లంగ్స్ అది, తర్వాత జీర్ణ వ్యవస్థ, మనం ఇదంతా కూడా సరి అవుతుంది. ఇప్పుడు మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఈ ఎడమ శ్వాస పింగళ ఎడనాడి, కుడి శ్వాస పింగళ నాడి, ఈ రెండు కూడా సమతుల్యం అవుతాయి. సమతుల్యం అంటే సరి అవుతాయి, కరెక్ట్గా అవుతాయి. సమతుల్యం అయితేనే మనం సుషుమ్న అంటే అసలు క్లెన్సింగ్ స్టార్ట్ అయ్యేది. ఇంకా ఏంటంటే మనం లంగ్స్ని బాగా స్టిమ్యులేట్ చేస్తున్నాడు, ఆస్తమా, దగ్గు, క్షయ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. గొంతు సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎప్పుడైతే టాక్సిన్స్ని బయట వదిలేస్తున్నాం, మొహంలో గ్లో పెరుగుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. భస్త్రికలో కపాలభాతిలో డయాఫ్రమ్ని మనం వాడాం. దీనివల్ల ఏంటంటే డయాఫ్రమ్ కిందకి వెళ్ళేటప్పుడు కింద పార్ట్స్ని ఇది యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇక్కడ లివరు, జీర్ణ వ్యవస్థ, పెద్ద పేగు, చిన్న పేగులు ఇవన్నిటి మీద ప్యాంక్రియాస్ వెళ్తుంది అన్నమాట, ప్రెజర్ వెళ్తుంది, అవి యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు పైకి వచ్చినప్పుడు ఏమవుతుంది, హార్ట్ మీద, లంగ్స్ మీద ప్రెజర్ చూపిస్తుంది అన్నమాట. మనం పీల్చేమో వదిలేము, అటు ఇటు కూడా మనకి ప్రెషర్ చూపిస్తుంది. కపాలభాతిలో ఏం చేస్తున్నాం అంటే ఒకసారి వదులుతున్నాం కాబట్టి పైకి దీని మీద చూపిస్తుంది ప్రెషర్, అంటే అక్కడ ఉన్న సమస్యలు పోతాయి. ఇక్కడ మనం ఏంటంటే ఈ కపాలభాతి చేయటం వల్ల అంటాం కదా, పొట్ట ఇవన్నీ కూడా లోపల లాగుతున్నాం కదా, ఇక్కడ ఏమవుతుందంటే కిడ్నీ, లివర్లో లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్, కిడ్నీలో ఫామ్ అయ్యే స్టోన్స్ అవి కూడా కరిగిపోతాయి. అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అన్నమాట.
సో ఈ మొత్తం అన్నిటినీ ఈ మనం లోపల పొట్టలో పార్ట్స్కి ఒక రకమైన వ్యాయామం అనమాట ఈ ప్రాణాయామం. మనం ఏంటంటే ప్రెషర్ అంతా అన్ని పార్ట్స్కి వెళ్తుంది కాబట్టి ఫైల్స్ ఉన్నా, లేకపోతే ఇన్ఫెర్టిలిటీ, మ్యాస్కులినిటీ లేకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలన్నీ ఒకటి కాదు, మొత్తం అన్ని సమస్యలకి ఇది మంచి మార్గం అనమాట. చేసిన తర్వాత 2 చిన్న ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి బాహ్య ప్రాణాయామ, రెండోది అగ్నిసార క్రియ. బాహ్య ప్రాణాయామాలు ఏం చేస్తామంటే గాలిని కంప్లీట్గా వదిలేసి జలంధర్ బంద్, మూలాధార్ బంద్, ఉడియాన్ బంద్ 3 బంధాలు చేసి అలా ఉంచుతాం. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంచిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం, గాలిని పీల్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తారు, గాలిని కంప్లీట్గా అంటే బాహ్య ప్రాణాయామం ఎందుకన్నారంటే మనం కుంభకంలో ఉంటాం, బాహ్యంగా మొత్తం అప్పుడు ఆపేస్తాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే మనం మొత్తం ఆక్సిజన్ బంద్ చేసేసాము బ్రెయిన్కి, ఏవైతే డెడ్ ఛానల్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి, పునరుత్తేజం చెందుతాయి అనమాట. అందుకని బాహ్య ప్రాణం ఇది కూడా ఒక రకమైన క్లెన్సింగ్ అనమాట. ఈ కపాలభాతి చేసిన భస్త్రిక, కపాలభాతి చేశాక బాహ్య ప్రాణాయామం చేస్తే ఇవన్నీ ఏవైతే ఇంకా ఫర్దర్ క్లెన్సింగ్ జరుగుతుంది. దీనికి ఒకసారి చేద్దాం, ఒకసారి చేసి చూపిస్తాను. మొత్తం గాలి వదిలేదు. తర్వాత నార్మల్ వచ్చేది బాహ్య బంధ ప్రాణాయామం. నెక్స్ట్ ఏంటంటే అగ్నిసార క్రియ. అగ్నిసార క్రియలో కూడా మనం ఏం చేస్తున్నాం, గాలి కంప్లీట్గా వదిలేసి తర్వాత ఖాళీ పొట్టని బాగా కదుపుతాం, అటు ఇటు కదుపుతాం. ఊపిరి తీసుకోకూడదు, ఊపిరి వదలకూడదు, మొత్తం వదిలేసాం, ఖాళీ పొట్టని కదపాలి. ఇది కాలిపట్టుని కదిపాం. ఇది అగ్నిసార క్రియ. అగ్నిసార క్రియ చేయటం వల్ల ఏంటంటే జఠరాగ్ని, అంటే ఏదైతే మనకి ఆకలి పుట్టిస్తుందో జఠరాగ్ని పెరుగుతుంది, జీర్ణక్రియ బాగుంటుంది. ఇంట్లో ఏంటంటే మనం పట్టుని బాగా ఇలా చేసాం కదా, ఉదర భాగాలు ఏమైతే లోపల లివరు, తర్వాత ఈ పేగులు, స్ప్లీను, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా మలబద్ధకం, ఏదైతే కాన్స్టిపేషన్, తర్వాత గ్యాస్ రావటం, ఇవి కూడా ఎందుకంటే మనం బాగా యాక్టివేట్ చేస్తాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ కూడా బయటకు రావచ్చు. సో మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, భస్త్రిక, కపాలభాతి, తర్వాత బాహ్య ప్రాణాయామ, తర్వాత అగ్నిసార క్రియ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇది ఇంత స్టిమ్యులేటింగ్ ప్రాణాయామాలు మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే బ్యాలెన్సింగ్ ప్రాణాయామ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. భస్త్రిక, కపాలభాతి చెప్పారు కదా, ఇవి చేసేసి ఆగిపోవచ్చా, మిగతావి కూడా చేయాలా? ఇదేంటంటే నేను క్లాస్ కోసమని భస్త్రిక, కపాలభాతి చెప్పడం జరిగింది. యాక్చువల్గా చేసేటప్పుడు ఏంటంటే మొత్తం మనం స్ప్రింగ్ని ఇలా లాగినప్పుడు మళ్ళీ నెమ్మదిగా దాన్ని నార్మల్గా తీసుకురావాలి. ఇప్పుడు ఏంటంటే భస్త్రిక, కపాలభాతి చేసినప్పుడు డైనమిజంలో బాగా హీట్ జనరేట్ అవుతుంది, తర్వాత బ్యాలెన్స్ అవ్వదు. ఆ తర్వాత బ్యాలెన్సింగ్ ప్రాణాయామం తర్వాత చెప్తాం, అది చేస్తాం. తర్వాత దాన్ని నిశ్చల స్థితికి తీసుకురావడానికి ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామం చేస్తాం. మొత్తం ప్యాకేజ్ ఒకేసారి చేయాలి. సో ఇంతలతో చేసి మళ్ళీ సాయంత్రం ఇంకోటి చేస్తా అన్నది ఉండకూడదు. ప్రాణాయామ మీకు టైం లేకపోతే తక్కువ చేసుకోండి. ఒక 5 మినిట్స్ భస్త్రిక, 5 మినిట్స్ కపాలభాతి, 5 మినిట్స్ అనులోమ విలోమ, తర్వాత మిగతా నాడీ శోధన, ఇంకా మిగతా ట్రాంక్యులైజింగ్ ప్రాణాయామం అన్నీ కలిపి హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు, గంటలో చేసుకోవచ్చు, గంటన్నరలో చేసుకోవచ్చు, మీ టైంని బట్టి. సో మొత్తం ప్యాకేజ్ చేయాలి. సో సగం చేసి ఆపొద్దు. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.